అన్న ఏం చెప్తారు బై ఎలక్షన్స్కి సంబంధించి మేము గెలుస్తామని యుద్ధం నడుస్తూ ఉన్నది పార్టీల మధ్యలో ఎట్లా ఉన్నది అంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఒక స్థానిక వాసిగా ఏం చెప్పాలి? ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పబ్లిక్ చూసింది, మేము చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో ఉన్నప్పుడు ఏం చేసిందని. తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేమి డెవలప్మెంట్ అయింది మా ఎస్పీఆర్ఎస్కి కానీ మా రహమత్ నగర్ ఇక్కడ డివిజన్లో కానీ మేము చూస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత పబ్లిక్కు చాలా సాయం దొరికింది. చాలా ఇంటికి గవర్నమెంట్ పైసలు ఇంటింటికి పోయిందంటే టీఆర్ఎస్ పార్టీలోనే చూసినాం. దానికి ముందు ఎప్పుడు చూడలేదు మేము. గవర్నమెంట్ పైసలు ఎవరికైనా పింఛన్లు కానీ ఆ టైంలో 200 పింఛన్ ఉండే. టీఆర్ఎస్ పార్టీ వచ్చి 1000 రూపాయలు చేసింది. రైతు బంధు ఇచ్చింది. 24 అవర్స్ కరెంట్ ఇచ్చింది. మెయిన్ మనకు కరెంట్ ఉంటేనే మనం ఇంట్లో ఉండవచ్చు, ఏదైనా షాప్ పని చేయవచ్చు. మెయిన్ కరెంట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు కరెంట్ పోతుంది? రోజుకు 1 గంట అయినా కరెంట్ పోతుంది. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కరెంట్ పోలేదు. వాటర్ గురించి పెద్ద రివర్ కట్టిర్రు, ఇక్కడ రిజర్వర్ కట్టిర్రు, డబుల్ బెడ్రూమ్ కట్టిర్రు. మా దగ్గర చాలా డెవలప్మెంట్. మా దగ్గర గ్రౌండ్ లేకుండే. పాపం మేము కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్లో 20 సంవత్సరం నుంచి ఆ గుడిసెలు ఉండే రోడ్డు మీద. మీరు చూసిరో లేదో కానీ కార్మిక నగర్ నుంచి రహమత్ నగర్ వెళ్తే అప్పుడు రోడ్డు మీద గుడిసెలు ఉండే. 210-15 గుడిసెలు ఉండే. వాళ్ళకు ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మన గోపీనాథ్ ఎమ్మెల్యే గారు, జూబ్లీస్ ఎమ్మెల్యే గారు వచ్చి మాట ఇచ్చిండు ఆ రోజులో. ఏంది నాకు గెలిపియండి, నేను కంపల్సరీ మీకు ఇల్లు ఇప్పిస్తా అంటే అందరూ ఇసుంటే వచ్చేటోళ్ళు చాలామంది చెప్పుకుంటూ పోయారు. ఎప్పుడు దాకా ఎవరు వేయలేదన్నాడు. పాపం ఆయన ఇచ్చి చూపించిండు. ఆయన వచ్చి గెలిచిన తర్వాత కేసీఆర్ గారితో మాట్లాడి గవర్నమెంట్తో వాళ్ళకి ఇల్లులు ఇప్పించి మళ్ళీ ఈడికి వెళ్ళి బండిల్లా మేము సామాన్ తీసుకోపోతే ఎప్పుడు వీళ్ళకి ఎక్కడైనా ఆగం చేస్తురా అని కనుక్కునే పోతే లేదు మాకు మంచి ఇల్లులు ఇచ్చిర్రు, డబల్ బెడ్రూమ్ లెక్క ఇల్లు ఉంది, మాకు మంచి ఇల్లు ఇచ్చిర్రు, ఆ ఇంట్లో పోతున్నామని చెప్పారు. వాళ్ళకి ఇల్లు ఇచ్చి పంపించారు. మా దగ్గర చాలా రోడ్స్ ప్రాబ్లం ఉండే, వాటర్ ప్రాబ్లం ఉండే, అది సాల్వ్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి వచ్చే కంపల్సరీ ఇప్పుడు గోపీనాథ్ గారు అంతా డెవలప్మెంట్ చేసేటప్పుడు ఆయన పబ్లిక్లో ఉండే మనిషి, పబ్లిక్లో ఉండి పబ్లిక్లో చచ్చిపోయిన మనిషి, వాళ్ళ ఇంట్లో ఆమెకు గెలిపేకుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. మళ్ళీ ఆమెకు గెలిపేకుంటే ఈ ఉన్న డివిజన్లోకి ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఎంచుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అంటే 10 సంవత్సరాలు అసలు జూబ్లీహిల్స్ని ఎవరు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరు పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకునే బాధ్యత ప్రజలదే. గెలిపిస్తే దీన్ని అభివృద్ధి దిశగా ముందల్లి తీసుకుపోతుంది, హైదరాబాద్ ఇంకో అడుగు ఎక్కుతుంది అభివృద్ధి దిశగా అని చెప్పి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఆ మంత్రులకు ఫస్ట్ అసలు ఇక్కడ మేము జనాలే ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు దాకా 10 సంవత్సరాల దాకా టీఆర్ఎస్ పార్టీ చూడలేదంటే మీరు చూసిర్రా? ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ మేము ముంగట ఉంది, మీరు వచ్చి చూడండి. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమేమి డెవలప్ అయింది ఒక్కొక్క జనాలకు అడిగితే, ఒక్కొక్క మనిషికి అడిగితే చెప్తాడు. మా ఇంట్లో ఒక షాదీ ముబారక్ వచ్చింది, మా ఇంట్లో పింఛన్ వచ్చింది, మాకు లోన్ పెట్టుకుంటే లోన్ వచ్చింది. ప్రతిదీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చింది. అన్నీ ఇప్పుడు వస్తలేవు. నువ్వు చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వస్తే ఒక షాదీ ముబారక్తోని 1 తోల బంగారం ఇస్తా అన్నావు, అవి లేదు, అది పోయింది. అది చెప్తారు కదా, ఓ ధోబిగా కుత్త ఘట్కానా కనుక అది పోయింది, ఇది పోయింది. అంటే నా షాదీ ముబారక్ చెక్ దొరుకుతుంది, నా తుంగల బంగారం లేదు. ఏమేమో నువ్వు హామీ చెప్పినా ఒక్క హామీ అయినా ఎక్కడైనా అమలు చేసినావా అది చూపెట్టు ఫస్ట్. ఇప్పుడు మా దగ్గర వచ్చి జనాల దగ్గర నువ్వు ఓటు అడుగుతావు, మిమ్మల్ని అడగమా? మేము పాత టైంలో అంటే ముసలోళ్ళకు చదువు లేకుంటే వాళ్ళు ఏం అడగలేదు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు అడగారా మీకు? ప్రచారాలకు వస్తే కాంగ్రెస్ ఏమైనా అడ్డుకునే ప్రయత్నాలు ఉన్నాయా? ఉన్నాయి, కంపల్సరీ అడుగుతాం కదా మేము. మా షాదీ ముబారక్ అయింది, మా పిల్లది అయింది. నువ్వు ఇప్పుడు దాకా షాదీ ముబారక్ చెక్ ఇయ్యలేదు, నువ్వు తుల బంగారం అన్న అది ఇయ్యలేదు. నువ్వు చెప్పిన హామీలు 6 హామీలు అడగమా మేము? పిచ్చోళ్ళ లెక్క పాత సమానాల లెక్క నువ్వు అడిగితే ఓటేసేస్తామా? నువ్వు అంటున్నావు అధికారంలో ఉన్నది పార్టీ, మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, అధికార పక్షాన్ని ఉన్నది ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. గెలవదంటారా? ఏమన్నా ఉంటాయి కదా ఎఫెక్ట్ అధికారంలో ఉన్నది పార్టీ కాబట్టి? ఏం ఎఫెక్ట్ ఉండదు ఇంకా లాస్ట్ వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే కంపల్సరీ జనాలు మేము అనుకుంటున్నాము వచ్చే గవర్నమెంట్ మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంటే కంపల్సరీ అవుతుంది 100%. ఈ జూబ్లీ సీటు మేము బీఆర్ఎస్ పార్టీకు గెలిపించి మీకు ఈ సబూత్ ఇస్తాము వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని.
ఎందుకంటే ఇచ్చిన హామీలు మీరు ఒక్కడు కూడా అమలు చేయకుంటే పబ్లిక్ పిచ్చోళ్ళు కాదు, పబ్లిక్ అవలగాలు గారు. నువ్వు ఏదో చెప్పుకుంటా చెప్పి ఇవాళ వచ్చి నువ్వు సీటు మీద కూర్చొని అన్నీ మర్చిపోతే పబ్లిక్ అడగాలనుకున్నావా? ఇప్పుడు రా ఓట్లు అడగానికి అడుగుతాం మేము. ఏ సమాధానం చెప్తావు చెప్పు మళ్ళా. లేకుంటే ఇప్పుడు వస్తే అప్పుడు తొల బంగారము అవి 1 లక్ష షాదీ ముబారక్ చెక్కుని తీసుకురా మళ్ళా. అప్పుడు ఓటు ఏనికి అడుగునికి రాను. అంతేనా కదా? మాకు ఇచ్చిన హామీలు ఇవ్వలేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకు అస్సలు ఓటు వేయము. ఇక్కడ వచ్చిన జనాలు కూడా అస్సలు వాళ్ళకు ఇప్పుడు కంపల్సరీ జూబ్లీ సీట్ గెలిపించే బీఆర్ఎస్ పార్టీతోని వాళ్ళకు చూపిస్తాం వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ అని. ఏం పేరండి మీ పేరు? నా పేరు వసీమా సుల్తాన్ అండి. అవునండి. ఎట్లా ఉన్నది ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించి బైపోల్ నడుస్తూ ఉన్నది, ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నది పార్టీల మధ్యలో. మేము గెలుస్తాం అంటున్నారు. అంటే కాంగ్రెస్ నుంచి అధికారం నుంచి గట్టి మాటలు వినపడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక 3-4 మంత్రులు కలిసి ఇన్ఛార్జ్గా తీసుకొని ప్రచారాలకు రాబోతూ ఉన్నారు. ఎట్లా ఉన్నది అంటే స్థానికంగా నాడి? స్థానికంగా అంటే సార్ ఇప్పుడు మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ వస్తుంది సార్. ఎందుకంటే మేమంతా చూస్తున్నాం సార్, బస్సులా మేము లేడీస్ కూర్చుంటాం సార్, మాట్లాడుకుంటాం. ఎందుకంటే గోపన్న చేసిన అన్ని కార్యక్రమాలైనా కానీ మన గోపన్న మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో సార్ ఏంటంటే ఎవ్వరు ఇవ్వలేదు సార్ గిఫ్ట్. ఒక్క ఆడబిడ్డ కూడా ఉట్టిగా నా ఫంక్షన్కి వచ్చి నా ప్రోగ్రామ్కి వచ్చి ఉట్టిగా వెళ్ళొద్దు ఒక్క ఆడబిడ్డ కూడా అని ప్రతి సంవత్సరం క్రిస్మస్ అయినా కానీ, రంజాన్ పండుగ అయినా కానీ, మన బతుకమ్మ పండుగ అయినా కానీ అన్నిటికీ గిఫ్ట్ ఇచ్చి పంపించేటోడు. ఒక్క ఆడపిల్ల కానీ నా ఫంక్షన్ నుంచి ఉట్టిగా వెళ్ళొద్దు, మా ఖాళీ చేయితోటి వెళ్ళొద్దు అని ఇచ్చేటోడు సార్. ప్రతి ఇంట్లో మా గోపన్న గిఫ్ట్ కనపడుతుంది. అదొకటి ప్లస్ పాయింట్. మా గోపన్న ఎల్లకాలం మాతోటే ఉన్నాడు, మాతోటే జనాలనే ఉండి చనిపోయిండు. మాకందరికీ ఆడోళ్ళం అయితే మగోళ్ళు అందరూ అయితే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ అల్ల భార్య ఉంది, ఆమెకే గెలిపించుకుంటామని అనుకుంటున్నాము. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి అయినది హైదరాబాద్ మొత్తం కూడా. గతంలో 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏం పట్టించుకోలేదు సార్ జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం చేసినారు సార్? కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఏం చేసినారు సార్? జూబ్లీ హిల్స్లో ఏం చేయలేదు సార్. మాగంటి గోపీనాథ్ సారే చేసింది సార్. మేము ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నామని ఎంత నష్టాలు చేసినారు సార్. హైడ్రా అని అది ఇది అని చాలా జనాలకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు సార్. మన దగ్గర అయితే జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే సార్ భార్య ఖచ్చితంగా వస్తారు సార్. ఎందుకంటే మాగంటి సార్ చాలా వరకు అభివృద్ధి చేశారు. దళిత్ స్టడీ సెంటర్ ఉంది. ఇప్పుడు ఈ హైడ్రాకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా? కాంగ్రెస్ ఉంది సార్, చాలా ఉంది సార్. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే చాలా హైడ్రాకి సంబంధించి మస్తు చాలా ఉంది సార్. ఎట్లయినా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో రాదు సార్, కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా రాదు సార్. వాళ్ళందరూ కూడా ప్రచారాలకు వస్తామంటున్నారు. నిజంగానే ఏం చేయలేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏం చేయకుంటే అంత ధైర్యంగా ఎట్లా వస్తారు ప్రచారాలకు? తెలియదు. వాళ్ళు వచ్చినాక జనాల ఎఫెక్ట్ చూస్తారు సార్. మీరే చూస్తారు సార్, ముందు మీరే చూస్తారు. ఎందుకంటే ఇంటింటికి ప్రచారంకి ఎప్పుడైతే వస్తారో మన ఆడోళ్ళైనా కానీ మగపిల్లలైనా కానీ ఎవరైనా చెప్తారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏమేమి అభివృద్ధి చేశారో అంతా జనాలకు తెలుసు సార్. వాళ్ళు వచ్చినాక ఎఫెక్ట్ మీరే చూస్తారు సార్. అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు సార్. ఎందుకంటే మేమే చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు, మీరు మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు సార్. ఖచ్చితంగా చూస్తారు సార్, అందరు చూస్తారు. ఎఫెక్ట్ అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు సార్. చాలా హామీలు ఇస్తారు కానీ ఒకటి కూడా నిర్వహించారు సార్. అది వేస్ట్ సార్, వాళ్ళ గవర్నమెంటే వేస్ట్ సార్. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు బీఆర్ఎస్దే విజయం అంటారు? బీఆర్ఎస్దే ఖచ్చితంగా 101% బీఆర్ఎస్దే విజయం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.